నమస్తే, నేను రవీందర్. ట్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరోసారి కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్ జరిగి 24 గంటలు గడవక ముందే కుళ్ళిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మరోవైపు ప్రధానోపాధ్యాయుడిపై విద్యార్థులు ఆరోపణలు చేస్తూ మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, జిల్లా సంతు సేవాలాల్ అధ్యక్షుడు మోహన్ నాయక్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో వరుస సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే మరోసారి కులిన కూరగాయలతో వంట చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా విద్యార్థులు బోర్ను విలిపిస్తూ ప్రధానోపాధ్యాయుడిపై పలు ఆరోపణలు చేశారు. మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని, వ్యక్తిగత పనులు చేయిస్తున్నారని, తాను ఉపయోగించిన ప్లేట్లు కూడా తమతోనే కడిగిస్తున్నారని ఆరోపించారు. అలాగే విద్యార్థుల ముందే అనుచితంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. విద్యార్థుల ఆవేదనను విన్న మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి వారికి మనోధైర్యం కల్పిస్తూ జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా సంతు సేవాలాల్ జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్ కూడా ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక ప్రధానోపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ ఈయన ఫోటో తీసుకోండి. ఫస్ట్ ఈయన ఫోటో తీయండి. ఫస్ట్ ఈయన ఫోటో తీసుకోండి. ఫస్ట్ ఈసారి ఫోటో తీసుకోండి. మేడం కొంచెం అవుట్సోర్స్ ఫుడ్తోనే ధర్నా చేస్తాం సార్. మేము ఫస్ట్ ధర్నా చేస్తాం సార్. అప్పుడు వాళ్ళని కూడా మంచి చూసుకోవాలి కదా సార్. మాత్రం చేసినట్టు వాళ్ళతో కూడా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళు ఎట్లా ఉంటారు సార్? హెడ్ మాస్టర్ తీపిద్దాం. హెడ్ మాస్టర్ తీపిద్దాం. చూసుకోవడానికి నాకు అంటున్నాను. మన దగ్గర ఉంటాయి. కూడా వర్క్ చేసుకుని బతుకుతున్నారు సార్. మేము కూడా ఒక చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం సార్. వార్డెన్ సారు మీకు భోజనం కానీ ఏదైనా కానీ అన్ని విధాలా మీకు మంచిగా చూసుకుంటాను. ప్రిన్సిపాల్ కాదా, హెచ్ఎం కాదా ప్రాబ్లం ఉంది. మీ కోరిక ఏంది? వార్డెన్ సార్ కాదు సస్పెండ్ అయ్యింది, ప్రిన్సిపాల్ సస్పెండ్ కావాలి. మీ వాళ్ళన ఆగండి ఆగండి.
ఎట్లా వాడి ఎవరు? అసలు ఆ మోక్షమే లేదు సార్. ఇంకా ఏమన్నా అంటే ఇలా ఏమన్నా సార్ వార్డెన్ సార్ మాట కూడా విన్నాడు గేట్ వాచ్మెన్ సార్. మా ప్రిన్సిపల్ సార్ ఏం చేస్తారంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సార్కి నాకు తెలియదు సండే కదా నాకేం ఎందుకని వార్డెన్ సార్ మీద నెట్టేస్తాడు సార్. మీ ప్రిన్సిపల్ మీ హెడ్ మాస్టర్ ఎట్లా అంటాడో చిన్నగా చెప్పండి. మీ హెడ్ మాస్టర్ సార్ గురించి నేను చెప్తా సార్. చెప్పండి. మేము మా వార్డెన్ సార్ బయట ఏదో పని మీద ఉన్నాడు సార్. అర్జెంట్లు అయితే ఈ సార్ ఏమో ఇక్కడ వచ్చిండు సార్. అయితే తన వరకు తను చూసుకోవాలి కదా. అయితే వచ్చి ఏమో అతను ఇక్కడ రూమ్ తీసుకున్నాడు. అయితే మా సార్కి ఫోన్ చేసి ఏమంటాడంట నాకు ఇట్లా మందుకి ఇట్లా ఫోన్ పే చేయి నేను ఇట్లా తాగుతానని చెప్పిండంట సార్. మా వార్డెన్ సార్ ఎందుకు చేస్తాడని సార్ రివర్స్ తిరిగిండు. అయితే ఇట్లా నా మీద రివర్స్ తిరుగుతాడని మా సార్ తోటి స్టాఫ్ లో గొడవ పడ్డాడు సార్. అదొకటి పాయింట్ సార్. ఇంకేమో ఇక్కడ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఎస్టీ హాస్టల్కు రావడం జరిగింది. మరి హాస్టల్లో మరి ఫుడ్ పాయిజనా లేకపోతే అవుట్ సోర్స్ బయట ఫుడ్ అనేది ఒక విషయం మేము పిల్లల ద్వారా తెలుసుకున్నాం. మరి మా పిల్లల ఉద్దేశం మా వార్డెన్ సార్ బ్రహ్మాండంగా మాకు మంచి ఫుడ్ పెడుతున్నాడు. మా వార్డెన్ సార్ ఏం తప్పులేదు. మరి మా ప్రిన్సిపాల్ ద్వారా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. మా వార్డెన్ మాకే కావాలి అని కళ్ళ నీళ్లు తెచ్చుకొని మరి పిల్లలు ముక్త కంఠంతో మా వార్డెన్ మాకుండాలి, మా వార్డెన్ మాకుండాలి, మాకు ప్రిన్సిపాల్తోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. మరి ఈ విషయం గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా పిల్లల కోరిక మేరకే మరి 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు మరి చాలా చక్కగా చదువుకుంటారు పిల్లలు. ఈ విషయం అవుట్సోర్స్ నుంచి వచ్చే ఫుడ్ వల్ల అయింది కానీ మా వార్డెన్ పెట్టిన ఫుడ్తోనే మాకేం జరగలేదు. మేము ప్రతిరోజు మేము చూస్తున్నాం. మమ్మల్ని మంచిగా చూసుకుంటారు మా వార్డెన్ అంటున్నారు మరి పిల్లలను కూడా మరి అడగడం జరిగింది. పిల్లలు కూడా ముక్త కంఠంతో మా వార్డెన్ మాకు కావాలంటున్నారు. మరి అది ఆ విషయం గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. నా పేరు పులుసోతు మురళీ నాయక్, సేవాలాల్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల వర్ధనపేటలో 24 గంటల క్రితము విద్యార్థులకు నాణ్యమైన భోజనం లేక కుళ్ళిపోయిన కూరగాయలతో వారికి భోజనాలు అందించి వారికి ఏంటంటే ఫుడ్ పాయిజన్ జరిగిన విషయము ఇక్కడ పై అధికారులకు కానివ్వండి, కలెక్టర్ గారులకు కానివ్వండి అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంపై ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతూ ఉండగానే 24 గంటలు గడవకన్నా ముందే మళ్ళీ కుళ్ళిపోయిన కూరగాయలతో మళ్ళీ విద్యార్థులకు భోజనం అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ని అడిగిన తరుణంలో మా దగ్గర ఇవే కూరగాయలు ఉన్నాయి, వీటితోనే వండి పెడతామని చెప్పేసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ మారుమూల ప్రాంతాల నుంచి ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలలో లంబాడా సమాజ వర్గానికి సంబంధించిన పేదరికమైన కుటుంబాల నుంచి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లల విద్య బాగుండాలని చెప్పేసి ఏదో ఆశ కొద్దీ విద్యార్థులను ఇక్కడ ఆశ్రమ పాఠశాలలో జాయిన్ చేస్తే మా లంబాడీల పేద విద్యార్థులకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వార్డెన్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానివ్వండి, ఇక్కడ వర్కర్లు కానివ్వండి కుళ్ళిపోయిన కూరగాయలతో ఇలా నాణ్యత లేని భోజనాలను ఏర్పాటు చేసి విద్యార్థులను వారి ఆరోగ్య పరిస్థితిని మరి క్షీణించేటట్టు ఇలా చేయడము చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు సేవాలాల్ సేన తరపున ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడం గారు, విషయం ఏంటంటే 24 గంటలు ముందు ఫుడ్ పాయిజన్ జరిగిన విషయము తమరికి తెలిసిన విషయమే. మళ్ళీ 24 గంటలు గడవకన్నా ముందే మళ్ళీ కుళ్ళిపోయిన కూరగాయలతో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలాంటి నాసిరకమైన భోజనము పిల్లలకు అందించి మరి విద్యార్థుల పరిస్థితిని మరి ఏ విషయానికి దిగజార్చుతున్నారో ఇక్కడ ప్రిన్సిపాల్ గారిని మరియు ఇక్కడ వార్డెన్ గారిని ఇక్కడ ఉన్న సిబ్బందిని వర్కర్లను మాత్రమే తక్షణమే వీటిపై తగిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు ఏర్పాటు చేసి వీళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు సేవాలాల్ సేన డిమాండ్ చేస్తూ ఉంది. సేవాలాల్ సేన మరియు సేవాలాల్ విద్యార్థి సేన డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో వీరిని సస్పెండ్ చేయని పక్షంలో తప్పకుండా జిల్లా కేంద్రంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సేవాలాల్ సేన తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం.